హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్. మనం ఈరోజు ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. మనకు కావాల్సినటువంటి పదార్థాలను అయితే తీసుకుందాం. ముఖ్యంగా ఆనియన్స్, తర్వాత క్యారెట్, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత సాల్ట్, తర్వాత మసాలాలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, అంటే మీకు అవైలబుల్ బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి మీరే. తర్వాత మనం బౌల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బౌల్ పెట్టి తీసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ అనేది కొంచెం, అంటే మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. అంటే కొంచెం మనకు రైస్ని బట్టి అనేది ఆయిల్ అనేది వేసుకోవాలి. తర్వాత మేమైతే వేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. బిర్యానీ ఆకులు, తర్వాత ప్లస్ జీలకర్ర, తర్వాత కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసాం ఫ్రెండ్స్. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ అవైలబుల్ని బట్టి మీరు వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మేము ముందుగా రెడీ పెట్టుకున్నటువంటి ఆనియన్స్, తర్వాత క్యారెట్ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చిలకైతే ముందుగా కట్ చేసుకున్నవి అయితే మేము వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకొని తర్వాత మేము వాటిని కొంచెం హీట్ అయ్యేంత వరకు, అంటే కొంచెం బాయిల్ అయ్యేంత వరకు అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే మనకు పచ్చిగా ఉన్నప్పుడే కొంతమంది అట్లాగే టకటక అన్నీ వేస్తూ ఉంటారు. ఒకటి హీట్ అయిన తర్వాత ఒకటి బాయిల్ అయిన తర్వాత ఇంకోటి వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకు టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అట్లా వేసుకుంటే ఏమవుతుంది కదంటే మనకు బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే టేస్టీగా, అంటే ఎక్కువగా బాయిల్ అయితే ఏమవుతుంది కదంటే టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. అది తెలియదు చాలామందికి. దానివల్ల ఏమవుతుంది కదంటే చాలామంది టకటక, అంటే బాయిల్ అవ్వకముందే వేస్తూ ఉంటారు, ఒకదాని ఇంకా ఒకటి వేస్తూ ఉంటారు అనమాట. అట్లా వేయద్దు ఫ్రెండ్స్. ఇట్లా నేను చెప్పినట్టుగా వేసుకుంటే మాత్రం మీకు ఎన్నిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి. తర్వాత మనం అవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకొని దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో వేసుకొని కలుపుకోవాలి కొద్దిసేపు. కలుపుకున్న తర్వాత వాటర్ అనేది కొంచెం, అంటే దానికి సరిపడా వాటర్, అంటే మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో దానికి సరిపడా వాటర్ అనేది మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కొంచెం సేపు. కలుపుకున్న తర్వాత మనం కుక్కర్లో పెట్టుకున్నట్టయితే కొద్దిసేపు కుక్కర్ అనేది ఒక 3-4 విజిల్స్ వచ్చేసరికి మనం దాన్ని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనకు ఆటోమేటిక్గా మంచి ఎమ్మి టేస్టీ ఫుడ్ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మిగా టేస్టీగా ఉందో ఫ్రెండ్స్. మీరు కూడా మంచి ఎమ్మి టేస్టీ ఫుడ్ తినాలి అనుకుంటే, అంటే చాలా తక్కువ టైంలో కనుక చేసుకోవాలి అనుకుంటే ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే ట్రై చేసాం, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.